భూమిపై ఉండే జీవులు ఎలా శ్వాసిస్తాయి? మనం భూమిపై ఉండే మొక్కలు ఎలా శ్వాసిస్తాయో తెలుసుకున్నాం కదా! మరి భూమిపై ఉండే జంతువులు ఎలా శ్వాసిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వానపాములు, ఎర్త్‌వార్మ్స్, జలగలు, లీచెస్ వంటి సాధారణ భూజంతువులకు కూడా ఊపిరితిత్తులు ఉండవు. వాటికి తేమగా ఉండే చర్మం ఉంటుంది. అవి నేరుగా తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి. దీనినే చర్మం ద్వారా శ్వాసక్రియ క్యుటేనియస్ రెస్పిరేషన్ అని అంటారు. ఈ జీవులలో ఆక్సిజన్ వాతావరణం నుండి నేరుగా కణాలలోకి వ్యాపిస్తుంది. అలాగే ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా కణాల నుండి బయటకు వ్యాపిస్తుంది. ఈ ప్రత్యక్ష వ్యాప్తి కారణంగా పర్యావరణం తేమగా లేకపోతే వానపాములు మరియు ఈ జలగలు బ్రతకలేవు. ఎందుకంటే వాయువులను పీల్చుకోవడానికి వాటి చర్మం తేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆక్సిజన్ లోపలికి వ్యాప్తి చెందుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ బయటకు వ్యాప్తి చెందుతుంది. సరే, ఇప్పుడు మనం కప్పల్లో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. కప్పలు ఉభయచర జీవులని మనకు తెలుసు కదా! కప్పలు చర్మం, ఊపిరితిత్తులు మరియు ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసించగలవు. కప్పలు నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. అదే భూమిపై నివసించేటప్పుడు అవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. ఇలా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించడాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అని అంటారు. చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే కప్పల యొక్క ఈ సామర్థ్యం అవి నీటి అడుగున మరియు నేలపైన రెండింటిలోనూ జీవించడానికి సహాయపడుతుంది. ఇది దాదాపు అన్ని ఉభయచరాల లక్షణం, యాంఫీబియన్స్ యొక్క లక్షణం. మనం భూమిపై నివసించే జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఊపిరితిత్తులు లేని జంతువులు ఇంకా ఉన్నాయి. అవి బొద్దింకలు, కాక్రోచెస్, మిడతలు, గ్రాస్‌హోపర్స్ మరియు ఇతర కీటకాలు. వాటికి కూడా ఊపిరితిత్తులుండవు. వాటి శరీరంలో వాయునాళాలు, ట్రాకియా అని పిలువబడే ప్రత్యేకమైన గొట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. ఈ వాయునాళాలు వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్ని నేరుగా అందిస్తాయి. మనం బొద్దింకలు మరియు మిడతలలో శ్వాస వ్యవస్థ ఎలా ఉందో వివరంగా చూద్దాం. సాధారణంగా ఈ వాయునాళాలు ట్రాకియా ఉపరితల అడుగు భాగంలో ప్రవేశ ద్వారాలను కలిగి ఉంటాయి. ఈ ప్రవేశ ద్వారాలను వాయురంధ్రాలు అంటారు. దీని ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా గాలి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆక్సిజన్ నేరుగా కణాలు మరియు కణజాలాలలోకి వ్యాపిస్తుంది. అలాగే కణాలలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ నేరుగా కణాల నుండి బయటకు మళ్ళీ వాయురంధ్రాలు, స్పైరకిల్స్ ద్వారా బయటకు వ్యాపిస్తుంది. కాబట్టి బొద్దింకలు, మిడతలు, దోమలు వంటి కీటకాలలో శ్వాసక్రియ వాయునాళ వ్యవస్థ, ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మనం ఇప్పటి వరకు ఊపిరితిత్తులు లేని జీవులలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఊపిరితిత్తులు ఉన్న మనలాంటి జంతువులలో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. మానవులలో మరియు పక్షులు, డాల్ఫిన్ల వంటి ఇతర జంతువులలో వాయు మార్పిడికి సహాయపడే నిర్మాణం ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సాధారణంగా జంతువుల యొక్క ఛాతీ ప్రాంతంలో ఉంటాయి మరియు అవి జతగా ఉంటాయి. అందుకే మనకు ఒక జత ఊపిరితిత్తులు ఉన్నాయి. మనలాగే కుక్కలు, పిల్లులు, పులులు, సింహాలకు కూడా ఊపిరితిత్తులుంటాయి. ఇది మానవులలో ఉండే శ్వాసక్రియ వ్యవస్థ. మనకు ప్రాథమికంగా ఒక జత నాసికా రంధ్రాలు అంటే ముక్కు ఉంటుంది. దీని ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా లోపలికి ప్రవేశించినటువంటి గాలి వివిధ భాగాల గుండా వెళుతూ ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులలో వాయుగోనులు, ఆల్వియోలై అని పిలువబడే గాలి సంచులుంటాయి. ఈ వాయుగోనులు అనేవి ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి జరిగే ప్రదేశాలు. ఈ వాయుగోనుల వద్ద ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది మరియు రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. చివరికి కార్బన్ డయాక్సైడ్ నాసికా రంధ్రాల ద్వారా బయటకు వదిలేయబడుతుంది. శ్వాసించే యంత్రాంగం మరియు మానవునిలోని శ్వాసకోశ వ్యవస్థ యొక్క వివిధ భాగాల గురించి మనం తర్వాతి వీడియోలలో వివరంగా తెలుసుకుందాం.